ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి నదీం అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎవరైతే అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు అందరూ కూడా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి స్వతంత్రం రాకమునుపు నుంచి కూడా ఈ దేశంలో కుల వివక్షకు గురవుతూ, సామాజికంగా అణచివేతకు గురవుతూ, రాజకీయంగా ఏమాత్రం అవకాశాలు లేకపోయినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఈ దేశంలో సమసమాజం ఏర్పడాలని, ఈ దేశంలో ఒక నవ సమాజం ఏర్పడాలని, ఈ దేశ అభివృద్ధికి సమసమాజ స్థాపనే ఒక సోపానమని, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ఐకమత్యంగా, మరి సమిష్టిగా, సమైక్యంగా అభివృద్ధి చెందాలా, ఈ దేశం మంచి పురోభివృద్ధి సాధించాలనే ఒక ఆలోచనతో గౌరవనీయులు కీర్తిశేషులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి రాజ్యాంగ రచనలో మరి అనేకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని, అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని, అనేకమైనటువంటి బాధలు ఎదుర్కొని, అనేకమైనటువంటి విషయాలు తెలుసుకొని మరి ఆయన ఆ అంశాలన్నిటి కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటి కూడా తెలుసుకొని ఒక మంచి అవకాశం అణగారిన వర్గాలకు, బలహీన వర్గాల వారికి కల్పించాలనే ఒక ఆలోచనతో రాజ్యాంగాన్ని నిర్మించి మరి ఆ రాజ్యాంగం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరికీ కూడా ఒక చేయూతనిచ్చి, ఒక మార్గాన్ని చూపించి ముందుకు నడిచిన వ్యక్తి గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన చూపిన మార్గం ఏదైతే ఉందో, ఆయన సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆయన ఆలోచన ఏమైతే ఉందో, ఆయన దారి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు తూచా తప్పుకోకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, అణగారిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే 1.5 సంవత్సర కాలంలోనే దాదాపు 58,000 కోట్ల రూపాయల వరకు కూడా మరి సంక్షేమ ఫలాలన్నీ కూడా అందించడం జరిగింది. మరి ఒకటి కాదు, రెండు కాదు, మరి ప్రతి విషయంలో కూడా, ప్రతి అంశంలో కూడా ఈరోజు అణగారిన వర్గాలు, పేద ప్రజలు, బడుగులు, బలహీనులు, దళితులు, మైనారిటీలు, గిరిజనులు అందరికీ కూడా ఒక అండగా నిలుస్తూ, వారికి రాజకీయంగా మరి అవకాశాలు కల్పిస్తూ, మరి వారి రాజకీయ పురోభివృద్ధికి, సామాజిక పురోభివృద్ధికి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి మరి ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ముందుకెళ్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో, మన రామ్నగర్ ఫ్లైఓవర్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేయాలని ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. మరి
ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఇంతటి ఘనమైన నివాళి వస్తుందంటే మరి ఆయన చూపిన మార్గం ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అగ్రవర్ణాలతో పాటు కూడా ఈరోజు ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని హర్షిస్తున్నారు, దాన్ని కొనియాడుతున్నారు. ఆయన పట్ల ఈరోజు భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారు, ఆయన పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉన్నారు. ఆయన ఒక దేవుడిగా ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ సమాజంలో వారు చూస్తున్నారంటే దానికి కారణం ఆయన రచించిన రాజ్యాంగంలో అందరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క ప్రాముఖ్యతను, అన్ని వర్గాలకు మరి వెసులుబాటును, అన్ని వర్గాల వారికి ఉన్నత స్థానాన్ని కల్పించే ధ్యేయంగా రచించినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు